So, good afternoon, friends. Afternoon, we have discussed about audit planning. So now we are going to discuss about audit strategy, and audit program. Also, we have discussed about the relationship between audit strategy and audit program. రెండు కూడా స్ట్రాటజీ అండ్ ప్లాన్ ఈ రెండు కూడా ఇంటర్డిపెండెంట్ గా ఉంటాయని, చేంజ్ ఇన్ వన్ విల్ రిజల్ట్ ఇన్ ది చేంజ్ ఇన్ అదర్ అని ఆల్రెడీ మార్నింగ్ మనం చెప్పుకున్నాం. ఓకే, ఎనీవేస్ చేంజ్ ఇన్ వన్ రిజల్ట్ ఇన్ అంటే రెండు కూడా రిలేషన్షిప్ లో ఉన్నా, బట్ బేసిక్ గా ఫస్ట్ మనం స్ట్రాటజీని ప్రిపేర్ చేసి తర్వాత వి విల్ ప్లాన్ అండ్ దెన్ వి విల్ ఎగ్జిక్యూట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రోగ్రామ్, రైట్? ఓకే, సో బేసిక్ గా ఏంటంటే ఫస్ట్ మనం స్ట్రాటజీని ప్రిపేర్ చేసుకొని and later we need to go for the plan. But the thing is, these two are interdependent. These two are interrelated. So if we change the plan, we need to change the strategy. If we need to change the strategy, then we need to change the plan also. Most probably, for same kind of audits, strategy will be same. But in case the client is different, then the strategy will also change. But one fact is same, strategy will be same, and sometimes plan will be different for different types of entities, right? Next, strategy అంటే ఏం చెప్పుకున్నాం మనం? Strategy అంటే it describes scope of it describes the scope of audit, this strategy, and it also defines the objective to be achieved objective to be achieved at a lowest cost and with information constraint ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఆబ్జెక్టివ్ ఏంటమ్మా? గివింగ్ ఏ రీజనబుల్ అష్యూరెన్స్ ఈజ్ ది ఆడిట్ ఆబ్జెక్టివ్. గివింగ్ ది రీజనబుల్ అష్యూరెన్స్ ఈజ్ ది ఆడిట్ ఆబ్జెక్టివ్. Okay, that means strategy should be like our strategy should be like giving a reasonable assurance at the lowest cost and with the given information constraint. అంటే లైక్ ఒక కండిషన్ కానీ లేదంటే షార్టేజ్ కానీ, ఇన్ఫర్మేషన్ షార్టేజ్ కానీ, దాన్ని కన్స్ట్రెంట్ అని అంటారు. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద బెనిఫిట్ of strategy? They have given some examples, few benefits. That means developing a strategy will help us in employment of qualitative resources. So based on our strategy, based on our constraints, we will decide what type of qualitative resources that are required to be associated with this engagement. Like qualitative in the sense it depends upon competence and the capability also. Competence, capability, and in case of some experts and who are going to be the engagement team members, ఇదంతా కూడా క్వాలిటేటివ్ రిసోర్సెస్ లో ఉంటుంది.
నెక్స్ట్ వాళ్ళని ఎంతమందిని ఎంప్లాయ్మెంట్ చేయాలి అంటే క్వాంటిటీ, అది కూడా ఒక యూజర్. సో నెక్స్ట్ బెనిఫిట్ ఏంటంటే ఎలకేషన్ ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ రిసోర్సెస్. మరి రిసోర్సెస్ అంటే ఆడిట్కి రిసోర్సెస్ ఏముంటాయమ్మా? ఆడిట్కి రిసోర్సెస్, సిన్స్ ఇట్ ఈస్ ఎ సర్వీస్ సెక్టార్, పర్సన్సే రిసోర్సెస్ ఉంటాయి. ఇక్కడ హ్యూమన్సే నథింగ్ బట్ హ్యూమన్ రిసోర్స్ అంటారు. ఓకేనా, అదే ఇప్పుడు మన ఆడిటింగ్ లో మెయిన్ రిసోర్స్. సో వీటిని ఎలా అలొకేట్ చేయాలి, క్వాంటిటీ ఎంత ఉండాలి, క్వాలిటీ ఎంత ఉండాలి అనేది సో ఆడిట్ స్ట్రాటజీ చెప్తుంది. అలాగే వెన్ వి నీడ్ టు అప్లై దీస్ రిసోర్సెస్, ఈ హ్యూమన్ రిసోర్సెస్ అనేది ఎప్పుడు అప్లై చేయాలి అంటే ఇప్పుడు ఎక్స్పర్ట్ ఉన్నాడు, ఎక్స్పర్ట్ ని బిగినింగ్ లో తీసుకురావాలా, ఎండింగ్ లో తీసుకురావాలా, అది డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ఆడిట్ లో తీసుకురావాలా అనేది కూడా, అంటే ఎప్పుడెప్పుడు స్టాఫ్ అవసరం అవుతారు మనకి, బేస్డ్ ఆన్ అవర్ స్ట్రాటజీ మనకి ఎప్పుడెప్పుడు ఎంతెంత స్టాఫ్ అవసరం అవుతారు. ఆడిట్ లో ఇనిషియల్ డేస్ లో తక్కువ ఉన్నా మేబీ బికాస్ ఆఫ్ స్కోప్ పెరిగే కొద్దీ ఫ్యూచర్ లో ఎక్కువ అవసరం అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇదంతా కూడా స్ట్రాటజీలో మనం డిసైడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మేనేజ్మెంట్ ఆఫ్ రిసోర్సెస్ అంటే వాళ్ళని మేనేజ్ చేయడం, డైరెక్ట్ చేయడం, సూపర్వైజ్ చేయడం ఎప్పటికప్పుడు ఈ స్ట్రాటజీ వల్ల మనకి హెల్ప్ అవుతుంది. ఐదర్ దే మే బి ఆన్ ది ఆన్ సైట్ ఆర్ దేర్ మే బి ఆన్ ది ఆఫ్ సైట్. ఇక్కడ దీస్ ఆర్ సమ్ బెనిఫిట్స్ ఆఫ్ స్ట్రాటజీ. ఏమని చెప్పాడంటే ఎంప్లాయ్మెంట్ ఆఫ్ క్వాలిటేటివ్ రిసోర్సెస్, allocation of quantity of resources, and next timing of deployment of resources, and management of resources. If you compare 4 points కూడా రిసోర్సెస్ మీద ఉన్నాయి. ఒకటి రిసోర్సెస్ క్వాలిటీ, రిసోర్సెస్ క్వాంటిటీ, రిసోర్సెస్ టైమింగ్, రిసోర్సెస్ మేనేజ్మెంట్. ఆ 4 కూడా బెనిఫిట్స్ ఆఫ్ ఆడిట్ స్ట్రాటజీ. ఓకే, సో ఆడిట్ స్ట్రాటజీని డెవలప్మెంట్ చేసేటప్పుడు while establishment of overall audit strategy, the auditor needs to consider the following facts, following points. ఏమేం చెప్తున్నాను చూడండి. Identify the characteristics of the engagement that defines its scope. Characteristics of the engagement అంటే మనం చేయాల్సిన ఎంగేజ్మెంట్, క్లయింట్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ గురించి తెలుసుకోమంటున్నాడు. ఆ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటో ఇక్కడ చూద్దాం. ఓకే, దాంతో పాటు రిపోర్టింగ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఒక క్లయింట్ మనం ఆడిట్ ఎంగేజ్మెంట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత రిపోర్టింగ్ ఆబ్జెక్టివ్స్ కంపల్సరీ ఉంటాయి. వాట్ టైప్ ఆఫ్ రిపోర్ట్ వీ నీడ్ టు గో, దాన్ని బట్టి కూడా మనకి స్కోప్ ఏంటో తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ కన్సిడర్ ది ఫ్యాక్ట్స్ దట్ ఆర్ సిగ్నిఫికెంట్ ఇన్ డైరెక్టింగ్ ది ఎంగేజ్మెంట్ టీమ్ ఎఫర్ట్స్. మనకి స్ట్రాటజీ ప్రిపేర్ చేసేటప్పుడు ఇప్పుడే ఇందాక మనం చెప్పుకున్నాం రిసోర్సెస్ ని ఎలా అలొకేట్ చేయాలో స్ట్రాటజీ ఎక్కువ డీల్ చేస్తుందని. సో అటువంటిప్పుడు ఎప్పుడు అంటే అటువంటి సిగ్నిఫికెంట్ ఈవెంట్స్ ఏమైనా ఉంటాయా, సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటాయా అనేది మనకి తెలియాలి. సో తెలిస్తే ఆ ఫ్యాక్టర్స్ జరిగినప్పుడు మనం కొద్దిగా ఎంగేజ్మెంట్ టీమ్ ఎఫర్ట్స్ అన్ని కూడా అటు సైడ్ డైవర్ట్ చేసుకుంటాం. సో అటువంటి ఫ్యాక్ట్స్ ఏమైనా ఉంటే తెలుసుకోవాలి. వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ స్ట్రాటజీ డెవలప్మెంట్ చేసేటప్పుడు, స్ట్రాటజీ ఎప్పుడు చేస్తాము, ఇనిషియల్ డేస్ లోనే మ్యాక్సిమం స్ట్రాటజీని ప్రిఫర్ చేసుకుంటాం. నెక్స్ట్ కన్సిడర్ ది రిజల్ట్స్ ఆఫ్ ప్రిలిమినరీ ఎంగేజ్మెంట్ యాక్టివిటీస్, వెదర్ ది నాలెడ్జ్ గెయిన్ ఆన్ అదర్ ఎంగేజ్మెంట్స్ పెర్ఫార్మ్ ఆర్ బై ది ఎంగేజ్మెంట్ పార్ట్నర్ ఆన్ ది ఎంటిటీస్ రిలవెంట్. అంటే అదర్ ఎంగేజ్మెంట్స్ లో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా స్ట్రాటజీ ప్రిపేర్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది డెఫినెట్లీ. ఓకేనా, స్ట్రాటజీ అనేది క్లయింట్స్ కి కొద్దిగా కామన్ గా ఉండొచ్చు, ప్లాన్ కామన్ గా ఉండదు కానీ స్ట్రాటజీ కామన్ గా ఉండొచ్చు. ఓకేనా, సో అటువంటిప్పుడు ప్రీవియస్ ఎంగేజ్మెంట్ లో నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ అది మనం ఇక్కడ ఈ ఎంగేజ్మెంట్ కి స్ట్రాటజీ ప్రిపేర్ చేసేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు. అలాగే అసర్టైనింగ్ ది నేచర్, టైమ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్ టు పెర్ఫార్మ్. మనం ఏ ఆడిట్ ప్రొసీజర్స్ చేయాలనుకుంటున్నామో, యాజ్ యూ నో దట్ మన ఆడిట్ ప్లానింగ్ చేసేటప్పుడు ఆడిట్ ప్రొసీజర్స్ డిసైడ్ చేసుకుంటాం. సో దాన్ని బేస్ చేసుకుని కూడా ఒక్కొక్కసారి స్ట్రాటజీని కూడా డిఫైన్ చేసుకోవచ్చు. ఓకేనా, సో దీస్ ఆర్ ది పాయింట్స్ దట్ నీడ్ టు బి కన్సిడర్డ్ వైల్ ఎస్టాబ్లిషింగ్ ది ఓవరాల్ ఆడిట్ స్ట్రాటజీ. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్, ఇక్కడ మనం క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ఎంగేజ్మెంట్ ఒకటి చూడాలని చెప్పాం, అలాగే రిపోర్టింగ్ ఆబ్జెక్టివ్స్ చూడాలని చెప్పాం. దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఎగ్జాంపుల్స్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్, ఎగ్జాంపుల్స్ ఆఫ్ రిపోర్టింగ్ ఆబ్జెక్టివ్స్. ఓకే,
సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ అంటే ఆ ఎంగేజ్మెంట్ గురించి మనం తెలుసుకోవాలి. దాన్ని క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఎంగేజ్మెంట్ అంటారు. అంటే మనకి ఎటువంటి ఎంగేజ్మెంట్ వచ్చింది, ఎటువంటి క్లయింట్ వచ్చాడు, దాన్నే ఎంగేజ్మెంట్ క్యారెక్టరిస్టిక్స్ అంటారు. క్లయింట్ గురించి తెలుసుకోవడం. ఓకేనా? సో తెలుసుకునేటప్పుడు ఏమేమి చేయాలంటే, ఏమేమి ఆలోచించాలంటే, ద ఎక్స్పెక్టెడ్ ఆడిట్ కవరేజ్, ఏ ఏరియాస్ని కవర్ చేయబోతున్నాం. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ లొకేషన్స్ ఏంటి, అలాగే కాంపోనెంట్స్. కాంపోనెంట్స్ అంటే బ్రాంచెస్ ఉంటాయి, ఆ బ్రాంచెస్ ని కాంపోనెంట్స్ అంటారు. ఆ బ్రాంచ్ ఆడిట్ ని కాంపోనెంట్ ఆడిటర్ అంటారు. ఓకేనా? సో ఎన్ని బ్రాంచ్లు కవర్ చేయాలి. నెక్స్ట్ ద నేచర్ ఆఫ్ బిజినెస్ సెగ్మెంట్స్ టు బి ఆడిటెడ్ ఇంక్లూడింగ్ ద నీడ్ ఫర్ స్పెషలైజ్డ్ నాలెడ్జ్. అంటే ఒక్కొక్క క్లయింట్కి డిఫరెంట్ బిజినెస్ సెగ్మెంట్స్ ఉంటాయి. ఒకే క్లయింట్ ఉంటాడు, సెగ్మెంట్స్ డిఫరెంట్గా ఉంటాయి. అటువంటప్పుడు మనకి తెలియని సెగ్మెంట్ ఏమైనా ఉంటే దానికి మనం ఏం చేయాలి, నాలెడ్జ్ తెచ్చుకోవాలి. సో స్పెషలైజ్డ్ నాలెడ్జ్ కావాలి. అటువంటి ఏమైనా ఉన్నాయా? మరి అటువంటి ఏమైనా ఉంటే స్పెషలైజ్డ్ నాలెడ్జ్ మనకు కావాలిగా. స్పెషలైజ్డ్ నాలెడ్జ్ మనం డెవలప్ చేసుకోవాలిగా. అది స్ట్రాటజీలో ముందే పెట్టుకుంటే దెన్ వి విల్ గెట్ రెడీ యాజ్ అండ్ వెన్ దట్ సిచ్యువేషన్ విల్ కమ్. బట్ స్ట్రాటజీలో లేదనుకో, సడన్ గా డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ఆడిట్ లో మనకి స్పెషల్ నాలెడ్జ్ అవసరం వచ్చింది, అప్పటికప్పుడు నేను నేర్చుకొని నేను రెస్పాండ్ అయ్యేసరికి ద టైమ్ విల్ ల్యాప్స్. ఓకే, ద టైమ్ విల్ మూవ్. సో అందుకనే స్ట్రాటజీలో ముందే ఇటువంటి పాయింట్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ద ఎక్స్పెక్టెడ్ యూజ్ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్ అప్టైన్ ఇన్ ది ప్రీవియస్ ఆడిట్స్. ప్రీవియస్ ఆడిట్స్ లో మనకు వచ్చిన ఆడిట్ ఎవిడెన్స్ అంటే ఇవాళ మన లాస్ట్ ఇయర్ కూడా మనమే చేస్తే, ఓకేనా? సో అటువంటి కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి స్ట్రాటజీని డెవలప్ చేసేటప్పుడు. నెక్స్ట్ సో దీస్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఎంగేజ్మెంట్. అంటే మన క్లయింట్ గురించి మనం తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఇవి స్ట్రాటజీని డెవలప్ చేసేటప్పుడు. నో డౌట్ ప్లానింగ్ చేసేటప్పుడు ఏం తెలుసుకోవాలో మీకు ఇన్నాడు చెప్పుకున్నాం. అతను ఒక ఓనర్షిప్ ఏంటి, ఆపరేషన్స్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి, సోర్స్ ఆఫ్ ఫైనాన్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకుంటాం. స్ట్రాటజీని ప్రిపేర్ చేసేటప్పుడు ఆడిట్ కవరేజ్ ఎలా ఉండబోతుంది, నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఎన్ని ఉంటాయి, బికాజ్ వర్క్. ఓకే, నెక్స్ట్ రిపోర్టింగ్ ఆబ్జెక్టివ్స్. అంటే ఇంటరిమ్ రిపోర్టింగ్ ఇవ్వాలా, ఫైనల్ రిపోర్టింగ్ ఇవ్వాలా. నెక్స్ట్ మీటింగ్స్ ఎలా ఉంటాయి, ఆర్గనైజేషన్లో మీటింగ్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయి, ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఓకేనా? అలాగే డిస్కషన్ విత్ ది మేనేజ్మెంట్ అండ్ దోస్ చార్జ్డ్ విత్ గవర్నెన్స్ రిగార్డింగ్ ది ఎక్స్పెక్టెడ్ టైప్ అండ్ టైమింగ్ ఆఫ్ రిపోర్ట్స్. అండర్లైన్ ది వర్డ్ ఎక్స్పెక్టెడ్ టైప్ అండ్ టైమింగ్ ఆఫ్ రిపోర్ట్స్. ఎక్స్పెక్టెడ్ టైప్ అంటే వాట్ టైప్ ఆఫ్ రిపోర్ట్స్ వి నీడ్ టు గివ్ అండ్ దేర్ ఫార్మ్ అండ్ కంటెంట్. ఫార్మ్ అండ్ కంటెంట్ అనేది మనం ఆల్రెడీ SA 210లో చెప్పుకుంటాం. ఫార్మ్ అండ్ కంటెంట్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్ టు బి ఇష్యూడ్, అది ఆడిటర్ రెస్పాన్సిబిలిటీలో ఉంటుంది. బట్ ఇక్కడ కూడా మనం డిసైడ్ చేసుకోవాలి. ఓకేనా? సో స్ట్రాటజీని డెవలప్ చేసేటప్పుడు ఎక్స్పెక్టెడ్ టైప్ ఆఫ్ రిపోర్ట్ దట్ నీడ్ టు బి గివెన్ అండ్ టైమింగ్ ఆఫ్ రిపోర్ట్ ఎప్పటిలోపు ఇష్యూ చేయాలి. అలాగే కమ్యూనికేషన్స్ ఏమేమి జరపాలి ఈలోపు మన స్ట్రాటజీలో, మేనేజ్మెంట్తో ఎప్పుడెప్పుడు ఏ కమ్యూనికేషన్ అవసరం అవుతుంది. ఓకేనా? మనకి కమ్యూనికేషన్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి చాలా స్టాండర్డ్లో. 260లో కానీ, 265లో కానీ, SA 706లో కానీ, 705లో కానీ. ఓకేనా? అలాగే ఇంకా చాలా స్టాండర్డ్స్లో కమ్యూనికేషన్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. మరి అవి కూడా మన స్ట్రాటజీలో కవర్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ అబౌట్ ఆడిట్ స్ట్రాటజీ. ఆల్రెడీ మనం రిలేషన్షిప్ బిట్వీన్ ఆడిట్ స్ట్రాటజీ అండ్ ఆడిట్ ప్లాన్ ఆల్రెడీ మార్నింగ్ చదువుకున్నాం. ఓకేనా? సో సింపుల్ గా చెప్పాలంటే ఆడిట్ స్ట్రాటజీని ఆబ్జెక్టివ్ అని ఒక సింగిల్ వర్డ్ తో డిస్క్రైబ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఆడిట్ ప్రోగ్రామ్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. ఆడిట్ ప్రోగ్రామ్ అంటే డీటెయిల్డ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఆడిట్ ప్లాన్ అని చెప్పుకున్నాం. ఓకేనా? సో ఇక్కడ చెప్తున్నాడు ఆడిట్ ప్రోగ్రామ్ అంటే ఏంటి. An audit program is a detailed plan of work prepared by the auditor for carrying out an audit. Okay. It is compromised of a set of techniques and procedures which the auditor plans to apply in the given audit. Okay. అంటే టెక్నిక్స్ ఉంటాయి. సో ఆల్రెడీ మన ప్లాన్లో టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ని ఎలా అప్లై చేయాలి, నథింగ్ బట్ వర్క్ ఎలకేషన్, డివిజన్ ఆఫ్ వర్క్ అని మనం తీసుకున్నా సరిపోతుంది. అంటే మనం ఏం చెయ్యాలి. సే ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఒక చార్ట్ అకౌంటెంట్ని, నా దగ్గర ఆర్టికల్ అసిస్టెంట్స్ ఉన్నారు, రైట్?
ఒక ట్యాక్స్ ఆడిట్ ఉంది. నేను ఏం చేస్తానంటే ట్యాక్స్ ఆడిట్ వచ్చినప్పుడు ఫస్ట్ నేను వాళ్ళకి ఒక ప్రొసీజర్ రాసి ఇచ్చేస్తాను. ఆ ప్రొసీజర్ ఏంటంటే ఫస్ట్ వౌచింగ్ చేసేయి, తర్వాత ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఎలా ఉన్నాయో అట్లా వెరిఫై చేసుకో, తర్వాత డెప్రిసియేషన్ ఒకటి క్యాలిక్యులేషన్ చూసుకో, సస్పెన్స్ అకౌంట్ ఏమైనా ఉందేమో చూసుకో, క్యాష్ పేమెంట్స్ ఏమైనా మోర్ దెన్ 20,000 ఏమైనా చేశారేమో చూసుకో, సారీ 10,000 ఏమైనా చేశారేమో చూసుకో. ఓకేనా, నెట్ ప్రాఫిట్ కంపిటీషన్ కరెక్ట్గానే వచ్చిందా, ప్రతిదానికి ఎవిడెన్సెస్ ఉన్నాయా, ఇవన్నీ కూడా నేను ఒక ఫార్మేట్ ఇచ్చేస్తాను. సో ఖచ్చితంగా వాళ్ళు ఆ ఫార్మేటే ఫాలో అవ్వాలి, ఆ ఫార్మేటే ఫాలో అవ్వాలి. వాళ్ళు సొంతంగా చేయడానికి ఏముండదు. ఇవన్నీ కూడా ఆడిట్ ప్రొసీజర్స్, ఇవన్నీ నేను ఇచ్చేస్తాను డీటెయిల్డ్గా. సో వాళ్ళు ఏం చేయాలంటే ఈ ఆడిట్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఇదే ఆడిట్ ప్రోగ్రామ్, దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి వాళ్ళు. ఓకేనా, సో దిస్ ఇస్ ద డీటెయిల్డ్. ఓకే, సో ఇందులో ఏమేమి ఉంటుందంటే ప్రతి ఏరియా ఆఫ్ ఆడిట్కి ఒక ఆబ్జెక్టివ్ ఉంటుంది. లైక్ ఇప్పుడు ఫిక్స్డ్ అసెట్స్ వెరిఫై చేస్తున్నాను, నా ఆడిట్ ఆబ్జెక్టివ్ ఏంటి, ఫిజికల్గా ఎగ్జిస్టెన్స్ ఉందో లేదో చెక్ చేయడాన్ని ఆ ఆడిట్ ఆబ్జెక్టివ్ అంటారు. ఈచ్ ఐటమ్ ఆబ్జెక్టివ్ అది. ఓకేనా, సో అలాగే ఇన్వెంటరీ అబ్జర్వేషన్ చేస్తాను, కౌంట్ సరిగ్గా ఉందో లేదో వెరిఫై చేసుకోవాలి. సో దిస్ ద మీనింగ్ అండ్ నేచర్ ఆఫ్ ఆడిట్ ప్రోగ్రామ్. ఓకే సార్, అసలు ఆడిట్ ప్రోగ్రామ్ అసలు ఎప్పుడెప్పుడు మనకి యూజ్ అవుతుంది సార్ అంటే, ద ఆడిట్ ప్రోగ్రామ్ ఈజ్ లిస్ట్ డౌన్ ఏరియాస్ ఆఫ్ ఆడిట్ బిఫోర్ కమెన్స్మెంట్. ఆడిట్ ప్రోగ్రామ్లో ఏముంటుందంటే మనం కవర్ చేయబోయే ఏరియాస్, అంటే డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ఆడిట్లో మనం కవర్ చేయబోయే ఏరియాస్ ముందే ఒక లిస్ట్ డౌన్ చేసుకుని పెట్టుకుంటాం. నథింగ్ బట్ మన దగ్గర ఒక షీట్ లా ఉంటుంది, దీస్ ఆర్ ది వర్క్స్ టు డూ, లైక్ మీకు హోంవర్క్ ఉంటుందమ్మా, స్కూల్లో డైరీ రాసేవారు. సో డైరీలో ఏంటుంది, ఇవాళ ఈవినింగ్ నుంచి రేపు మార్నింగ్ నేను స్కూల్కి వచ్చేలోపు వాట్ టు డూ అనేది క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ తోటి ఉంటుంది. సో దాన్ని ఆడిట్ ప్రోగ్రామ్ అనుకోండి, చాలా ఈజీగా అర్థమవుతుంది మీకు. క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, వాట్ యూ నీడ్ టు డూ సో బిఫోర్ కమింగ్ టు ద టుమారో స్కూల్. ఓకే, సో నెక్స్ట్ ఆడిట్ ప్రోగ్రామ్ కవర్స్ ది ఆడిట్ టైమింగ్స్. అంటే లైక్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. లైక్ నాకు ఒక ఆడిట్ ఎంగేజ్మెంట్ వచ్చింది అనుకుందాము, ఆడిట్ ఎంగేజ్మెంట్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నా దగ్గర ఒక స్టాఫ్ ఉన్నారు, ఒక 10 మెంబర్స్ స్టాఫ్ ఉన్నారు, 10 మెంబర్స్ స్టాఫ్ ఉన్నారు. సో ఇద్దరిని కరెంట్ అసెట్స్ వెరిఫై చేయమన్నాను, ఇద్దరిని ఫిక్స్డ్ అసెట్స్ వెరిఫై చేయమన్నాను, ఇద్దరిని కరెంట్ లయబిలిటీస్, తర్వాత ఒక ఇద్దరిని సేల్స్ పర్చేజెస్ వెరిఫై చేయమని చెప్పాను. ఓకేనా, ఒక ఇద్దరిని ఎక్స్పెన్సెస్ వెరిఫై చేయమని చెప్పాను. ఓకే, ఇంకొక ఇద్దరిని ఫిక్స్డ్ అసెట్స్ వెరిఫై చేయమని చెప్పాను. మొత్తం ఇలా సమ్ పర్సన్స్. ఓకేనా, సో అలొకేట్ చేశాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, వీళ్ళని ఏం చేయాలంటే నేను ఎప్పుడు చేయాలి అది కూడా నేను చెప్పేస్తా. ఇది 1 2 3 4 5 6 మెంబర్స్ అనుకున్నాం. ఓకేనా, సారీ 12 మెంబర్స్ అనుకున్నాం. ఓకే, వీళ్ళు 6 పేర్స్ ఉన్నారు. ఓకే, వీళ్ళకి ఏం చేస్తానంటే నేను ఎప్పటిలోపు వర్క్ చేసేయాలి. 2 డేసా, 2 డేస్ తీసుకుంటావా, తీసుకో, కరెంట్ అసెట్స్ వెరిఫై చేసి మీరు ఇద్దరు వెళ్ళండి, కరెంట్ అసెట్స్ వెరిఫై చేయండి, 2 డేస్లో వెరిఫై చేసేయండి, సరిపోతుందిగా. ఓకే, అలొకేట్ చేసేసుకున్నా. ఓకేనా, సో అలాగా ప్రతి ఒక్కరికి కూడా నేను వర్క్ అలొకేట్ చేసేసుకుంటా. ఓకేనా, సో దిస్ ఇస్ కాల్డ్ ఆడిట్ ప్రోగ్రామ్. ఓకేనా, సో ఆడిట్ ప్రోగ్రామ్ కవర్స్ ది ఆడిట్ టైమింగ్స్. ఇట్ ఈస్ కాల్డ్ షెడ్యూల్ ఆఫ్ ఆడిట్. ఆల్రెడీ నేను అందరికీ వర్క్ అలొకేట్ చేసేసి నేను ఖాళీకి కూర్చుంటా, నేను చూసుకుంటూ ఉంటాను. ఆడిట్ ప్రోగ్రామ్ అలొకేట్స్ ది వర్క్ అమాంగ్ ది స్టాఫ్ మెంబర్స్ అండ్ దేర్ బై ఫిక్సెస్ ఏ రెస్పాన్సిబిలిటీ ఓవర్ దెమ్. ఎప్పుడైతే ఈ ఎగ్జాంపుల్లో నేను ఈ 2 మెంబర్స్కి కూడా కరెంట్ అసెట్స్ వెరిఫై చేయమని చెప్పానో, ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరి దగ్గర ఉంటుంది, కరెంట్ అసెట్స్ వెరిఫై చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ వీళ్ళిద్దరి మీద బేస్ అయి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఆడిట్ ప్రోగ్రామ్ యాక్ట్స్ యాస్ ఎ చెక్ లిస్ట్ డ్యూరింగ్ ది పెర్ఫార్మెన్స్ ఆఫ్ అన్ ఆడిట్. సో ఆల్రెడీ నేను లిస్ట్లో ఇవన్నీ రాసుకున్నాను కాబట్టి అట్ ది ఎండ్ నేను ఇక్కడ టాస్క్ అన్ని కూడా కంప్లీటెడా ఇన్కంప్లీటెడా చెక్ చేసుకుంటాను. ఓకే, నెక్స్ట్ వర్కింగ్ పేపర్స్ కింద యూజ్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఇట్ ఆల్సో వర్క్స్ యాస్ బేసిస్ ఫర్ బిల్లింగ్ ది క్లైమ్స్ ఫర్ ది టైమ్ అండ్ మ్యాన్ పవర్ ఇన్వాల్వ్డ్. సార్ ఫ్యూచర్లో అంటే నేను ఆడిట్ అంతా అయిపోయిన తర్వాత నేను క్లయింట్ దగ్గర నుంచి ఫీజు ఛార్జ్ చేస్తాను. క్లయింట్ దగ్గర నుంచి ఫీజు ఛార్జ్ చేసేటప్పుడు క్లయింట్ అడుగుతాడు, ఏమేం చేశారు నువ్వు, అసలు ఇంత ఫీజు ఏంటి, అసలు ఎంతమందిని ఉపయోగించావు, ఎవరెవరు వర్క్ చేస్తారు, ఇదంతా అడుగుతాడు. సో అప్పుడే నేను నా ఆడిట్ ప్రోగ్రామ్ని చూపించి, సార్ ఎంతమంది వర్క్ చేశారు, ఇది షెడ్యూల్, ఈ రోజు నీ వర్క్ జరిగింది, ఈ రోజు నీ వర్క్ జరిగిందని నేను
క్లియర్గా చూపిస్తాను. సో ఆడిట్ ప్రోగ్రామ్ అనేది అందుకు అవసరం అవుతుంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది యూస్. ఓకే. సో సార్, వాట్ ఆర్ ది పాయింట్స్ దట్ నీడ్ టు బి కన్సిడర్డ్ ఇన్ కన్స్ట్రక్టింగ్ ది ఆడిట్ ప్రోగ్రామ్? ఆడిట్ ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఏ పాయింట్స్ మైండ్లో పెట్టుకోవాలి? ఓకే. సో ద ఫాలోయింగ్ పాయింట్స్ షుడ్ బి కెప్ట్ ఇన్ మైండ్. ఫాలోయింగ్ పాయింట్స్ షుడ్ బి కెప్ట్ ఇన్ మైండ్. బీ విత్ ఇన్ ది స్కోప్ అండ్ లిమిటేషన్ ఆఫ్ ది అసైన్మెంట్. మనం ఆడిట్ ప్రోగ్రామ్ చేసేటప్పుడు మన స్కోప్ ఎంతో మనం తెలుసుకొని ఆ స్కోప్ ప్రకారం మనం విత్ ఇన్ ది స్కోప్ లోపు మన ఆడిట్ ప్రొసీజర్స్ ఉండాలి. అలా వర్క్ చేసుకోవాలి. నెక్స్ట్, డిటర్మైన్ ది ఎవిడెన్స్ రీజనబుల్లీ అవైలబుల్ అండ్ ఐడెంటిఫై ది బెస్ట్ ఎవిడెన్స్ ఫర్ డెరైవింగ్ ది నెసెసరీ అష్యూరెన్స్. అంటే ప్రోగ్రామ్ చేసేటప్పుడు మన ఆడిట్ ప్రొసీజర్ ఎలా ఉండాలంటే బెస్ట్ ఎవిడెన్స్ ని అచీవ్ చేయగలిగేలా మనం డిజైన్ చేసుకోవాలి. ఆడిట్ ప్రోగ్రామ్ అంటే వర్క్ టు బి పెర్ఫార్మ్డ్ కదమ్మా. మనం వర్క్ చేస్తున్నామంటే బెస్ట్ ఎవిడెన్స్ వచ్చేలాగా మనం వర్క్ ని డిజైన్ చేసుకోవాలి. నెక్స్ట్, ఓన్లీ దోస్ టెక్నిక్స్ అండ్ ప్రొసీజర్స్ విచ్ ఆర్ యూస్ఫుల్ ఇన్ అకంప్లిషింగ్ ది వెరిఫికేషన్ పర్పస్ షుడ్ బి అప్లైడ్. అంటే మనం చేసిన ప్రొసీజర్స్ మళ్ళీ వేరే ఒకరు వెరిఫై చేసే విధంగా ఉండాలి. అలా ఉంటే సో అక్కడ కరెక్ట్ జరిగిందా రాంగ్ జరిగిందా అనేది మనకి తెలుస్తుంది. అటువంటి ప్రొసీజర్స్ మనం ఫాలో అవ్వాలి. ఓకేనా. ఆల్ ఎర్రర్స్ అండ్ ఫ్రాడ్స్ ని కన్సిడర్ చేసుకోవాలి. నెక్స్ట్, కోఆర్డినేట్ ది ప్రొసీజర్స్ టు బి అప్లైడ్ టు ది రిలేటెడ్ ఐటమ్స్. ఒక్కొక్కసారి సేల్స్ కి స్టాక్ కి రిలేషన్ ఉంటుంది. ఒక్కొక్కసారి అంటే ఎప్పుడు కూడా సేల్స్ కి స్టాక్ కి రిలేషన్ ఉంటుంది. ఓకేనా. అలాగే పర్చేజెస్ కి స్టాక్ కి రిలేషన్ ఉంటుంది. అది కోఆర్డినేషన్ ఆఫ్ రిలేషన్ బిట్వీన్ ది రిలేటెడ్ ఐటమ్స్. ఓకేనా. సో అది మనకు తెలియాలి. అక్కడ పర్చేజెస్ వెరిఫై చేసినప్పుడు పర్చేజెస్, సేల్స్, స్టాక్స్ కలిపి రిలేషన్ ఉంటుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ ని మనం రిలేట్ చేసుకుంటూ ఉండాలి. సో సో ఆడిట్ ప్రోగ్రామ్ లో మనం పర్చేజెస్ కి ఆడిట్ ప్రొసీజర్ చూసుకునేటప్పుడు సేల్స్ కి క్లోజింగ్ స్టాక్ కి కూడా కలిపి చూసుకోవాలి. ఓకేనా. సో అది కోఆర్డినేట్ ది ప్రొసీజర్స్ టు బి అప్లై టు ది రిలేటెడ్ ఐటమ్స్ అంటే దాని అర్థం. ఓకేనా. నెక్స్ట్, ఆడిట్ ప్రోగ్రామ్ డిజైన్ చేసేటప్పుడు ఆడిట్ ఎవిడెన్స్ ప్రాపర్ గా అచీవ్ అయ్యేలాగా మనం ఆడిట్ ప్రోగ్రామ్ ని డిజైన్ చేసుకోవాలి. అంటే బెస్ట్ ఎవిడెన్స్ ఆడిట్ ప్రోగ్రామ్ ఎలా ఉండాలంటే బెస్ట్ ఎవిడెన్స్ గ్యాదర్ చేయగలిగేలా ఉండాలి ఆడిట్ ప్రోగ్రామ్. ఇందాక మనం చెప్పుకున్నాం సేమ్ పాయింట్. సో డెఫినెట్ గా యాజ్ పర్ SA 200 అండ్ SA 500 రీజనబుల్, సఫిషియంట్ అండ్ అప్రాపరేట్ ఆడిట్ ఎవిడెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆడిట్ ప్రోగ్రామ్ లో కూడా మనం ఏం చేయాలి? బెస్ట్ ఎవిడెన్స్ అంటే ఇన్ ద మ్యాటర్ ఆఫ్ ఆడిటర్ లో అంటే ఆడిటర్ ప్రొఫెషనల్ జడ్జిమెంట్ కాబట్టి సఫిషియన్స్ అండ్ అప్రాపరేట్నెస్ అనేది ప్రొఫెషనల్ జడ్జిమెంట్ కాబట్టి ఆడిటర్ యొక్క ఒపీనియన్ లో బెస్ట్ ఎవిడెన్స్ వచ్చే విధంగా ఆడిట్ ప్రోగ్రామ్ ని డిజైన్ చేసుకోవాలి. వాళ్ళకి ఇచ్చారు చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ చెక్ చేయాలా లేదా ఏంటనేది ఇచ్చారు. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఇచ్చారు సేల్స్ గురించి. ఫస్ట్ అందులో మనం ప్రాపర్ ఎవిడెన్స్ వచ్చేలా చూసుకోవాలనుకుంటే ఏమేమి వెరిఫై చేయాలంటే బోత్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చెక్ చేసుకుంటే ప్రాపర్ ఎవిడెన్స్ వస్తుంది. బట్ టైం కాన్స్టెంట్ ఉంటుంది కాబట్టి అంతా మనం చేయలేము. ఓకేనా. అందుకని సఫిషియన్సీ అండ్ అప్రాపరేట్నెస్ అనే పదం యూజ్ చేశారు. ఓకేనా. ఎగ్జాంపుల్ చెప్పాడు చూడండి, ఇన్వాయిస్ రైజ్ చేస్తారు సేల్స్ లో, ప్రైస్ లిస్ట్, ఫార్వర్డింగ్ నోట్స్ టు క్లయింట్, ఇన్వెంటరీ ఇష్యూ రికార్డ్స్, సేల్స్ మేనేజర్ అడ్వైజర్స్, ఎక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ రిసీప్ట్ ఆఫ్ గూడ్స్ బై ది కస్టమర్, కలెక్షన్ ఆఫ్ మనీ అగెన్స్ట్ సేల్స్ బై ది క్లయింట్. ఇదంతా కూడా ఆడిట్ ఇన్ డెప్త్ పాయింట్స్. ఇవి మనం డెప్త్ గా చేస్తే సో దీంట్లోంచి మనం ఎక్కడో చోట మనకి బెస్ట్ ఎవిడెన్స్ ఎక్కడ దొరుకుతుందో అది మనం డిసైడ్ చేసుకుని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ సార్, ఆడిట్ ప్రోగ్రామ్ ఒక క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉండాలంటే డెఫినెట్లీ ఆడిట్ ప్రోగ్రామ్ అనేది ఎలా ఉండాలి? రిటర్న్ ఫామ్ లో ఉండాలి. నెక్స్ట్, ఆడిట్ ఆబ్జెక్టివ్. ఇందాక చెప్పాను మీకు, ఆడిట్ ప్రోగ్రామ్ లో ఈచ్ అండ్ ఎవ్రీ ఏరియా మనం ఏదైతే ఏరియా చేస్తున్నామో డిఫరెంట్ ఏరియాస్ ఉంటాయి ఆడిట్ లో. ఇందాక మనం చెప్పుకున్నట్టు కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్, ఫిక్స్డ్ అసెట్స్, ఎక్స్పెన్సెస్, సేల్స్, ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ అనేది వెరిఫై చేసేటప్పుడు మన ఆబ్జెక్టివ్ డిఫరెంట్ గా ఉంటుంది. ఇన్వెంటరీ వెరిఫై చేస్తే కౌంట్ కరెక్ట్ గా ఉందా లేదా, వాల్యూ కరెక్ట్ గా ఉందా లేదా చెక్ చేసుకుంటాం. డెటార్స్ వాల్యూ కరెక్ట్ గా ఉందా లేదా చెక్ చేసుకుంటాం. ఫిక్స్డ్ అసెట్స్ ఎగ్జిస్టెన్స్ ఉన్నాయా, ప్రాపర్ కండిషన్ లో ఉన్నాయా, ఓనర్షిప్ మన మీద ఉందా లేదా
సో ఇవన్నీ అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఆడిట్ ఆబ్జెక్టివ్ ఉంటుంది మనకి. సో ప్రోగ్రామ్ లో ఆడిట్ ఆబ్జెక్టివ్ గురించి డిస్కస్ చేశారా లేదా అనేది మనకు తెలియాలి. నెక్స్ట్, రిలయన్స్ ఆన్ ది ఇంటర్నల్ కంట్రోల్స్. ఆడిట్ ప్రోగ్రామ్ ప్రిపేర్ చేసేటప్పుడు మనం ఇంటర్నల్ కంట్రోల్స్ ఆల్రెడీ మనం అసెస్మెంట్ చేస్తాం కదా. సో దాని మీద మనం ఎంత రిలయన్స్ పెట్టొచ్చు అనే దాని మీద కూడా మనం ఆడిట్ ప్రోగ్రామ్ బేస్ అయి ఉంటుంది. నెక్స్ట్, టైమింగ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్. ప్రోగ్రామ్లో క్లియర్గా చెప్పాలి ఏ టైంలో ఏ ఆడిట్ ప్రొసీజర్స్ పెర్ఫామ్ చేయాలి అనేది చెప్పాలి. మనకి ఆడిట్ ప్లాన్లో ఏముంటుందంటే ఆడిట్ ప్రొసీజర్స్ ఏం పెర్ఫామ్ చేయాలనేది ప్లాన్లో ఉంటుంది. ఆ ఆడిట్ ప్రొసీజర్స్ ఎప్పుడు పెర్ఫామ్ చేయాలనేది ప్రోగ్రామ్లో ఉంటుంది. ఓకేనా. బట్ కొన్ని కొన్ని ఆడిట్ ప్రొసీజర్స్ టైమింగ్ ప్రోగ్రామ్లో చెప్పకూడదు. ఎందుకంటే ఫర్ సపోజ్ క్యాష్ ఉందమ్మా, క్యాష్ ఖచ్చితంగా ఎప్పుడు చెక్ చేయాలి? అట్ ది ఎండ్ ఆఫ్ ది బ్యాలెన్స్ షీట్ డేట్ కానీ నియర్ బై ది బ్యాలెన్స్ షీట్ కానీ చెక్ చేయాలి. దాన్ని తీసుకొచ్చి ఇయర్ మధ్యలో చెక్ చేస్తానంటే కుదురుతుందా? కుదరదు. అంటే ఆడిట్ ప్రొసీజర్స్ ఎప్పుడు పెర్ఫామ్ చేయాలనేది ఆడిట్ ప్రోగ్రామ్ లో ఉంటుంది, కానీ కొన్ని ఆడిట్ ప్రొసీజర్స్ స్టాట్యూట్ చెప్పిన టైంకే మాత్రం మనం చేయాలి. జనరల్లీ క్యాష్ ఒకటి, ఇన్వెంటరీ ఒకటి, ఈ రెండు. క్యాష్ ఇన్వెంటరీ ఎప్పుడు కూడా ఈ రెండునే వెరిఫై చేసుకోవాలి. ఓకేనా, బ్యాలెన్స్ షీట్ డేట్. నెక్స్ట్, audit planning ideally commences at the conclusion of the previous year's audit, and along with the related program it should be reconsidered for the modification as the audit progresses. అంటే ఏమంటున్నారంటే ఆడిట్ ప్లానింగ్ ఎప్పుడు మనకి ఇటరేటివ్ కంటిన్యూస్ ప్రాసెస్. ఆడిట్ ప్లానింగ్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. సో దాంతో పాటు ఆడిట్ ప్రోగ్రామ్ను కూడా మాడిఫై చేయాల్సి వచ్చే విధంగా ఉండాలి. సేమ్ ఆడిట్ ప్రోగ్రామ్ని ఫాలో అవ్వడం కూడా అది కొన్నిసార్లు కుదరదు. కాబట్టి సో ఆడిట్ ప్లానింగ్ని బట్టి ఆడిట్ ప్రోగ్రామ్ని మనం ఎప్పటికప్పుడు మాడిఫై చేసుకుంటూ ఉండాలని చెప్తున్నారు. అర్థమైందా? సో అంటే ఆడిట్ ప్రోగ్రామ్ కూడా ఆడిట్ ప్లాన్ మీద బేస్ అయి ఉంటుంది అని ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు. ఓకే, రైట్. నెక్స్ట్, అడ్వాంటేజెస్ ఆఫ్ ఆడిట్ ప్రోగ్రామ్. సింపుల్, ఏమిచ్చాడో చూద్దాం. ఇట్ ప్రొవైడ్స్ ది గైడెన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఆన్ ది వర్క్ టు బి క్యారీడ్ అవుట్. అంటలేని వర్డ్ టు బి క్యారీడ్ అవుట్. ఏ వర్క్ చెయ్యాలి అనేది చెప్తుంది, దాని గురించి మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. ఓకే. ఇట్ ప్రొవైడ్స్ ఏ క్లియర్ రికార్డ్ ఆఫ్ ది వర్క్ టు బి క్యారీడ్ అవుట్ బై ది ఇండివిజువల్ స్టాఫ్ అసైన్డ్ ఆన్ ది ఆడిట్. ఇందాక మన ఎగ్జాంపుల్లో మనం 2 persons కి కరెంట్ అసెట్స్ ఆడిట్ చేయాలని చెప్పాం. సో ఆ 2 persons నేమ్ అందులో ఖచ్చితంగా ఉంటుంది ప్రోగ్రామ్. సో డెఫినెట్ గా ఇండివిజువల్ స్టాఫ్ కి అసైన్మెంట్ అవుతుంది ఆ వర్క్. క్లియర్ రికార్డ్ మేము మెయింటైన్ చేస్తాం ప్రోగ్రామ్ రాసుకుంటే. నెక్స్ట్, ప్రోగ్రెస్ ఆఫ్ ఆడిట్ వర్క్ అనేది తెలుసుకోవచ్చు. మనం ప్రోగ్రామ్ లో చెప్పుకున్నాం కదమ్మా, 2 days ఈ 2 persons కి 2 days కరెంట్ అసెట్స్, ఈ 2 persons కి ఇంకో 2 days ఫిక్స్డ్ అసెట్స్, అలా చెప్పుకున్నాం. సో ఇందులో మనం చెక్ చేసుకుంటాం 2 days అయింది, ఏమేమి వర్క్ చేశాడు, ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చింది. అలా 4 days అయ్యేసరికి మనకి ఏమైపోవాలి? కరెంట్ అసెట్స్ ఫిక్స్డ్ అసెట్స్ అయిపోవాలి. అలాగే ఇంకో 2 days అయ్యేసరికి కరెంట్ లయబిలిటీస్ అయిపోవాలి. ఓకే. సో అలాగా, సో బేస్డ్ అపాన్ దట్ మనకి ప్రోగ్రెస్ కూడా తెలుస్తుంది. ఓకే. నెక్స్ట్, ఛాన్సెస్ ఆఫ్ డూప్లికేషన్ ఆఫ్ వర్క్ ఆర్ ఎలిమినేటెడ్. అంటే వర్క్ మనం ప్రోగ్రామ్ చేసినప్పుడు ఏం చేసాం? వర్క్ అలొకేట్ చేసేసాం. సో అలా అలొకేట్ చేసేటప్పుడు ఒకే వర్క్ ని ఇద్దరికి అలొకేట్ చేయం. ఎందుకంటే మన దగ్గర పేపర్ మీద రాసుకుంటాం కాబట్టి ఒకే వర్క్ ని ఇద్దరికి అలొకేట్ చేయం. సో డూప్లికేషన్ ఆఫ్ వర్క్ అనేది పోతుంది. అట్ ది సేమ్ టైమ్ ఓవర్ లుకింగ్ అనేది పోతుంది. ఎందుకంటే అన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ అన్నిట్లు కూడా మనం హైలైట్ చేసి పెట్టుకుంటాం కాబట్టి సో ఓవర్ లుక్ లో ఆ ఇంపార్టెంట్ ఏరియాస్ మనం దాటకుండా ఉపయోగపడుతుంది. సో దీస్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ ఆడిట్ ప్రోగ్రామ్. నెక్స్ట్, డిసడ్వాంటేజెస్. సార్ ఎస్ సార్, డిసడ్వాంటేజెస్ ఉంటాయా? ఎస్, డెఫినెట్ గా డిసడ్వాంటేజెస్ ఉంటాయి. లైక్ స్టాఫ్ మెకానికల్ గా వర్క్ చేస్తాడు, మోనోటనస్ గా వర్క్ చేస్తాడు. సార్ ఎందుకు సార్ అంటే మీకు ఇందాక చెప్పాను, ఆడిట్ ప్రోగ్రామ్ లో ఏమేం చేయాలనేది ముందే నేను రాసిచ్చేస్తా, చీఫ్ ఆడిటర్ రాసిచ్చేస్తాడు. ఓకేనా. సో ఇప్పుడు నేను ఆర్టికల్ అసిస్టెంట్ అమ్మా, నేను కొత్తగా నేర్చుకుంటాకి వెళ్ళాను. సరే, ఒక 2-3 ఆడిట్లు చేశాను, ఇలాగే ఉంది ప్రొసీజర్, ఫాలో అయ్యాను, బాగానే ఉంది. ఇంకో 10 ఆడిట్లు కూడా నేను సేమ్ ఆడిట్ ప్రోగ్రామ్ ని ఫాలో అవ్వాలి. సో అప్పుడు ఏమవుతుంది? మెకానికల్ వర్క్ అయిపోతుంది అది. ఓకే. నెక్స్ట్, ల్యాక్ ఆఫ్ ఇనిషియేషన్. నాకు
నా అంతట నేను ఇనిషియేషన్ తీసుకునే ఇది రాదు. ఎందుకంటే ఆల్రెడీ అది సెట్ ఆఫ్ నేనేం చేయాలనేది ఆల్రెడీ అక్కడ డిసైడ్ అయిపోయి ఉంటుంది. సో యాజ్ ఎన్ అసిస్టెంట్ కింద నాకు కొత్తగా ఆలోచించేది ఉండదు. ఓకేనా. నెక్స్ట్ డిసప్పాయింట్ అయిపోతాం, క్లియర్గా డిసప్పాయింట్ అయిపోతాం. నెక్స్ట్ ఇంకోటి ఏమంటున్నాడంటే, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆడిట్ ప్రోగ్రామ్ను కూడా చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో అటువంటప్పుడు డిపెండింగ్ అపాన్ ది సిచ్యువేషన్ ఆడిట్ ప్రోగ్రామ్ చేంజ్ చేయాల్సి ఉంటుంది, వేరే ఆడిట్ ప్రొసీజర్ అప్లై చేయాల్సి ఉంటుంది. కానీ నాకు ప్రోగ్రాంలో ఉన్నది నేను ఫాలో అవ్వాల్సి వస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఆ ప్రోగ్రామ్కి, ఆ ఆడిట్ ప్రొసీజర్స్కి, అక్కడ ఉన్న ఈవెంట్కి మ్యాచ్ అవ్వక రిజల్ట్ అనేది సరిగ్గా రాదు. ఇంటెండెడ్ పర్పస్ అనేది సాటిస్ఫై అవ్వలేదు, ఇంటెండెడ్ పర్పస్ అనేది ఫెయిల్ అవుతుంది. నెక్స్ట్ ద ఇనిషియేటివ్ ఆఫ్ ద ఆడిట్ స్టాంప్ ఈజ్ డాంపెండ్. అదే చెప్తున్నాను ఇందాక, మన సెల్ఫ్ థింకింగ్ అనేది, మన సెల్ఫ్నెస్ అనేది ఉండదు. ఓకేనా. సో స్టాఫ్ డిమోటివేట్ అవుతాడు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇన్ఎఫెక్టివ్ స్టాఫ్ వస్తారు, వాళ్ళకి మనం ప్లేస్ ఇచ్చినట్టు ఉంటుంది. ఎందుకంటే లైక్ ఇప్పుడు ఫర్ సపోజ్ నేను అవుట్ స్టేషన్ ఆడిట్ క్రియేట్ చేశానమ్మా. అవుట్ స్టేషన్ ఆడిట్లో నేను ఒక 5 days అవుట్ స్టేషన్ ఆడిట్ ప్లాన్ చేశాను, ప్రోగ్రామ్ ఇచ్చి పంపించాను, ఆడిట్ ప్రోగ్రామ్. సో వాళ్ళు ఏం చేస్తారు, చేయాల్సిన వర్క్ అంతా ఒక 2 days లో చేసేసి ఓ 3 days బయట తిరుగుతాడు. ఓకేనా. సో అంటే ఇన్ఎఫిషియంట్ పీపుల్, అంటే ఏదో నామకహాగా కోచింగ్ చేసేసి 2 days లో ఏదో చేసేసి పంపించేస్తారు. సో ఆ ప్రోగ్రామ్ ఇవ్వడం వల్ల అతనికి ఇనిషియేషన్ ఉండదు, ప్లస్ చేయాల్సిన వర్క్ ఏదో జస్ట్ వర్డ్స్ ఏదో చేసేసి పెట్టేసి వెళ్ళిపోతాడు, ఎంజాయ్ చేస్తాడు. సో ఇన్ఎఫిషియంట్ పీపుల్ వస్తారు దానివల్ల. అదే మనం ఆర్టికల్ అసిస్టెంట్ కానీ లేదంటే ఎవరైతే వర్క్ చేస్తున్నారో అతనికి నువ్వే డిజైన్ చేసుకుని నువ్వే డైనమిక్గా చేయంటే హీ విల్ మేక్ సమ్. ఓకేనా. నాట్ ఎవ్రీ పీపుల్, బట్ యాజ్ ఎ చార్ట్ అకౌంటెంట్ స్టూడెంట్స్ కింద మనకు ఆ డైనమిక్ అనేది కావాలి, ఆ డైనమిజం అనేది. ఓకేనా. సో అటువంటప్పుడు నెక్స్ట్ మన ఆడిట్ ప్రోగ్రామ్ అనేది క్లయింట్స్కి ముందే తెలిసిపోతుంది. మన ఆడిట్ ప్రోగ్రామ్ అనేది క్లయింట్స్కి ఒక్కొక్కసారి ముందే తెలిసిపోతుంది. సో అప్పుడు క్లయింట్స్ ఏం చేస్తారు, మనం ఏ టైంలో ఏ ఆడిట్ ప్రోగ్రామ్ ప్రొసీజర్ పెర్ఫామ్ చేస్తారో వాళ్ళకి ముందే తెలిసిపోతుంది. కాబట్టి దాని ప్రకారం రికార్డ్స్ని మ్యానిపులేట్ చేసేస్తారు. ఎప్పుడైతే రికార్డ్స్ని మ్యానిపులేట్ చేస్తారో వాళ్ళకి తెలుసు నెక్స్ట్ ఈ ఆడిట్ ప్రొసీజర్ చేయబోతున్నాడు, నెక్స్ట్ ఇతను వస్తారు, ఇతను ఆడిట్ చేస్తారని తెలిసిపోద్ది అతనికి. ఎప్పుడైతే వాళ్ళకి మన ప్రోగ్రామ్ లీక్ అవుతుందో డెఫినెట్ గా వాళ్ళు ఏం చేస్తారు, దే విల్ మ్యానిపులేట్ ది రికార్డ్స్ ఫ్రమ్ టైం టు టైం. వచ్చిన వాళ్ళని బేస్ చేసుకుని వాళ్ళ దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఏం చేస్తారంటే రికార్డ్స్ ని మ్యానిపులేట్ చేస్తారు. సో దిస్ ఇస్ వాట్ యు నీడ్ టు నో అబౌట్ ఆడిట్ ప్రోగ్రామ్. సింపుల్ గా చెప్పాలంటే ఆడిట్ స్ట్రాటజీలో ఆబ్జెక్టివ్ గురించి ఉంటుంది, ఆడిట్ ప్రోగ్రామ్ లో వాట్ టు డూ, డివిజన్ ఆఫ్ వర్క్, ఎలకేషన్ ఆఫ్ వర్క్ అనేది ఉంటుంది. ఎవరికి ఏ వర్క్ ఇచ్చాము, ఎవరు రెస్పాన్సిబుల్, ఎప్పటిలోపు కంప్లీట్ చేయాలి. ఓకేనా. అలాగే వర్క్ డూప్లికేషన్ ఉండదు, ఇలా అనమాట. సో దాన్ని ఆడిట్ ప్రోగ్రామ్ అని అంటారు. ఓకే.